ఆదికాండం 24వ అధ్యాయము 63వ వాక్యం. ఆదికాండము 24:63 తీసిన వారు చదివి వినిపించండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను. వంటలు వచ్చుచుండెను అనేది పక్కకు పెడితే, సాయంకాలమున ఇస్సాకు ధ్యానింప వెళ్ళాడంట. ఏం చేయడానికి? వాకింగ్కా, ఫ్రెండ్ దగ్గరకా, ముచ్చట్లు పెట్టడానికా? సాయంకాలం అమ్మాయి కాలేజ్ విడుదలవుతుంది, ఆ అమ్మాయి కాలేజ్ ఎదురుగా ఉండాలని కొంతమంది ఎవరిని వెళ్తుంటాడు. ఇస్సాకు ఇవేమి చేయడట. ఇస్సాకు సాయంకాలంలో ధ్యానించడానికి వెళ్తాడంట ఇంట్లో నుంచి. హల్లెలూయా. కొంతమంది సాయంకాలం ఇంట్లో నుంచి వెళ్ళేస్తారు. ఎందుకు వెళ్తారంటే ఫ్రెండ్స్తో మంతకాన్ని కొట్టడానికి వెళ్తారు. భార్య 3 సార్లు ఫోన్ చేసి రా అంటే కానీ రారు. ఒక్కొక్కరైతే 10 సార్లు భార్య ఫోన్ చేసి ఏమయ్యో రావా అంటే వస్తున్నాడు అంటే వీడి బుద్ధి పుట్టినప్పుడు వెళ్తాడు ఇంటికి. సాయంకాలం ఎంత చక్కగా ధ్యానించుకుంటే ఎంత బాగుంటుంది. సాయంకాల నైవేద్యము పనిపాటు లేకుండా, సొల్లు కబుర్లు పెట్టుకోకుండా, కుటుంబంతో పిల్లల్ని పెట్టుకొని ముందు పెట్టుకొని ధ్యానిస్తే ఎంత బాగుంటుంది. ఆ కుటుంబం పనిపాటు లేకుండా. సరే, ఉద్యోగరీత్యా బిజీగా ఉన్నామంటే పర్లేదు, వ్యాపార రీత్యా బిజీగా ఉన్నామంటే పర్లేదు. ఈ సొల్లు మాటలు, ఈ టైంపాస్ వ్యవహారాలు ఇవన్నీ వదిలేసి, ఈ ధ్యానించడం వదిలేసి ఈ టైంపాస్ వ్యవహారాలకు ఎక్కువ సమయాన్ని ఇస్తుంటాం మనం. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకెత్తి చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ భర్తను సొల్లు కబుర్లు వేసుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు దా ధ్యానిద్దాం, మంట పుడుతుంది అని చెప్పండి. ధ్యానం అంటే 2 రకాలు. ఒకటి శిలువ ధ్యానం, రెండవది వాక్య ధ్యానం. కృపను గూర్చి మనం ఎదురు చూస్తూ ఈ వాక్య ధ్యానము, శిలువ ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, వాక్య ధ్యానం అయితే దావీదు అంటాడు, దానికంటే ముందు కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వాక్యంలో, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం, దుష్టుల ఆలోచన చెప్పుల నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పటి నుండి ఎక్కడ ఒక పురుషుడు సమయం వేస్ట్ చేసినా, ఇప్పటి నుండి ఈ ఉపవాసాల ప్రార్థన దగ్గర నుండి ఎక్కడ ఒక స్త్రీ సొల్లు కబుర్లు వేసుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ సమయాన్ని వేస్ట్ చేసినా, దేవుడు మీకు అనుగ్రహించేటువంటి దీవెనలు మీ నెత్తి మీదకి రావని రాసుకోండి. ఈమె వంట పనులని త్వరగా ముగించుకొని, వదినా వంటలు అయిపోయాయి వదినా, సొల్లు కబుర్లు వేసుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి. ఏదో పనులంతా అయిపోయాక సాయంత్రం పూట, అక్క ఎలా ఉన్నావు అక్క? నేను అంటాను, ప్రపంచంలో ఎవరి ముచ్చట్లైనా ఆపవచ్చు, కానీ అక్క చెల్లెల ముచ్చట్లను అస్సలు ఆపలేము. దేవుడు అంటారు, నన్ను మీరు స్తుతించి ఆరాధించినప్పుడు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో నేను మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చేదను అంటారా? నిర్గమకాండంలో 29వ అధ్యాయం 41వ వాక్యంలో ఉంది. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. 2 అక్క చెల్లెళ్ళు
అత్తగారి నుంచి అమ్మగారింటికి వచ్చారు అంటే రాత్రి 2 కావాల్సిందే, అవునా కదా? రాత్రి ప్రేమ అట్లాంటిది. అటువంటి మాటలైతే పర్లేదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు కాబట్టి బంధాలు బంధుత్వాలు ఉండాలి, ఆ రక్త సంబంధాలు ఉండాలి. ఎవరైనా బంధువులు వచ్చారంటే, బాగా దగ్గర బంధువులు వచ్చారంటే వారికి భోజనం పెడుతూ మాట్లాడతాము, భోజనం అయిన తర్వాత మాట్లాడతాము, రాత్రి పడుకునేదాకా మాట్లాడుతూనే ఉంటాం. ఇక నిద్ర ఇక పోదాం పడుకుందాం నిద్ర వస్తుంది అనేంతవరకు. అదే ఎవడైనా నచ్చని బంధువు వచ్చాడనుకో, ప్రైజ్లాడన్నా తినగానే వెళ్ళిపోతారా అన్నట్టు చూస్తారు, అడగరు. తినగానే వెళ్ళిపోతారా? ఇప్పుడు బస్సులు దొరుకుతాయి. హల్లెలూయా. బంధాలు బంధుత్వాలు పెంచుకోవడానికి మాట్లాడితే పర్లేదు, ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మాట్లాడితే పర్లేదు. అందుకే దేవుడు అంటారు, మీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి, మీ సహవాసము దేవుని బిడ్డలతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి. అట్లా కాదు కూడదనేసి అన్యులతోటి సహవాసము సాంగత్యము, అన్య స్నేహంతో సహవాసము సాంగత్యం ఉంటే మంచివాడి ప్రవర్తనని చెడ్డవాడు చెరిపేస్తాడు. ఏముందది? చెడు ప్రవర్తన ఏముందది? మంచి ప్రవర్తన కాదు కదన్నా, మంచి నడవడికని చెరుపును. చెడు స్నేహము మంచి నడవడికని చెడిపేస్తుందంట, మంచి నడవడికని చెడిపేస్తుందంట. అసలు తాగుడే మానేసినోడు, వద్దు అని ఒట్టు పెట్టుకున్నాడు, దేవునితో ప్రమాణం చేసుకున్నాడు, పాత స్నేహం దొరికిందని ఏదో ఒకసారి కానిచ్చేసాలే అన్నట్టుంటాడంట. అంటే చెడు ప్రవర్తన గలవానితో మంచివాడు వెళ్ళి కలిస్తే మంచివాడు కూడా చెడిపోతాడు. యేసన్న గారు చెప్పేవారు ఒక మాట నాకు, అప్పుడు అది చాలా నా మైండ్లో ఉండిపోయింది. ఏమనేవారంటే, సంఘంలో 2 స్నేహితులు ఉండేయంట. ప్రతిరోజు 2 స్నేహితులు వచ్చేవారంట. సడన్గా ఒక వారం రోజులు ఒకడు రావడం మానేశాడంట. యారా రోజు నీ పక్కన ఉండేవాడు రావట్లేదు ఏంటంటే, వాడా అయ్యగారు ఈ మధ్య పేకాడడం నేర్చుకున్నాడు అయ్యగారు, వాడు వెళ్ళి గంటలు గంటలు పేకాడుతూనే ఉంటున్నాడు అయ్యగారు. అవునా, సరేరా నుండి ఆరాధన అయిపోగానే నేను వెళ్ళి వాడితో మాట్లాడి మందలించి బుద్ధి చెప్పి తీసుకొని వస్తానంటే, అయ్యగారు మీరు గొప్ప దైవ సేవకులు, మీరు వెళ్ళడం ఉందంట ఆయనకి. చూడండి, ఇస్సాకు ధ్యానించేటువంటి కృప ఉంది, అతనిలో అటువంటి ఒక అలవాటు ఉంది కాబట్టే అతడు చేయనదంతయు సఫలమైంది. అందుకే ప్రార్థన చేసుకుంటూ ధ్యానిస్తూ వెళ్ళాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, చేతి పనులకు వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని ధ్యానిస్తూ వెళ్ళాలి. ధ్యానించేటువంటి అనుభవం మనకు ఉండాలి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 3వ వాక్యంలో, ఒక మనిషి సరిగ్గా ధ్యానిస్తే, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 3వ వాక్యం, మంచి చదమ్మా. నా గుండె నాలో మండుతుంది. నేను ధ్యానిస్తుంటే మండుతుంది అది. నేను దేవుని గురించినటువంటి వాక్యము ధ్యానిస్తుంటే మండుతుంది అది. మనం సరిగ్గా దేవుని గురించినటువంటి వాక్యాన్ని విన్నా, ధ్యానించినా మనలో మంట పుట్టాలా. ఇంకా నువ్వు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత కూడా చలనం లేకుండా ఉంటే ఇంకా వాక్యాన్ని ఇంకా నువ్వు సరిగ్గా ధ్యానిస్తలేవని అర్థం. వాక్యం వింటారు, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. వాక్యం వింటాం,
అసలు ఈ వాక్యానికి ఉన్నటువంటి చలనము ఎటువంటిదంటే, ఒక చనిపోయిన వాణ్ణి కూడా జీవింప చేయగలుగుతుంది. కానీ బ్రతికున్న మనల్ని ఇంకా చలనం లేదు అంటే ఇంకా మనము మంట పుట్టే అంతగా ధ్యానిస్తలేము. దేవుని వాక్యాన్ని మనం వింటూ ధ్యానించినా కూడా మనలో మంట పుట్టాలి. విశ్వసించిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని పడదాం. హల్లెలూయా. మీ సప్పట్లోనే తెలుస్తుంది మీకు ఎంత మంట ఉందో. మీ సప్పట్లలోనే తెలుస్తుంది మీకు ఎంత వాక్యం మీద వాక్యం వింటుంటే మంట ఉంటుందో. ఇక్కడ వినడం తప్ప ఏ రోజైనా ఇంటికి వెళ్ళి బైబిల్ తీసిన రోజులు ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఇక్కడ వినడం తప్ప ఇంటికి వెళ్ళి బైబిల్ చదివిన రోజులు ఉన్నాయా? ఎల్లతో లెక్క పెట్టచ్చు. ఆదివారం కానీ నడు 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 పోకపోతే కాలేమన్నా తిడతాడనే భయమే తప్ప దేవుని మీద ప్రేమ, ధ్యానించాలనేటువంటి ఒక ఆసక్తి. కొందరికైతే తమిళ్లో అంటారు సూడు స్వరణనే ఉండదు. ఉపవాస ప్రార్థనలు 2 రోజులు జరుగుతున్నాయంటే ఏది సూడు స్వర్ణ లేని మనుషులు. ఇక వీళ్ళ మంట అడికలు తీసుకురావాలి చెప్పు. నేను నా యేసయ్య కూడా బాగా కొవ్విన దూడలు 4-5 ఇచ్చి ఉండొచ్చు కదా. అన్ని చతికిన ఇక వీటికి పాలిష్ పెట్టుకొని దీన్ని మెరుగు పెట్టుకునేసరికి హల్లెలూయా అంటే నా పనితనం కనిపిస్తుంది అనుకోండి. దీంట్లో ఏది నా పనితనం కనిపిస్తుంది కాబట్టి దేవుడు నన్ను ఇలా ఎన్నుకున్నాడు. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 3వ వాక్యంలో కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 3వ వాక్యం. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగుచున్నది. ప్రార్థన సరిగ్గా చేయకపోతే ఆత్మ కృంగుతుంది. ప్రార్థన సరిగ్గా చేయకపోతే, ధ్యానం సరిగ్గా చేయకపోతే ఆత్మ కృంగుదల కలుగుతుంది. మనం ధ్యానిస్తున్నాం, అగ్ని చేత మండపడుతున్నామా? మన ఆత్మ మండుతుందా? చదువుతున్నారు వాక్యాలు, చదువొచ్చిన వాళ్ళు చదువుతున్నారు, మనలో మంట పుడుతుందా? ఒక వాక్యం చదివిన వెంటనే మనలో కడుపులో తెప్పరిల్లు కలుగుతుందా? మనలో మనకే తెలవనటువంటి ఒక నూతన ఉజ్జీవం మనలో కలుగుతుందా? అలా కలిగిన రోజు నీ ప్రార్థనకి సరైన సమాధానం వస్తుంది. లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఇటువంటి మంట నీలో కలగకపోతే నిప్పుల మీద నీళ్లు పోసినట్టే. అది నిప్పుల మీద నీళ్లు పోసినట్టే. నీలో ఉన్నటువంటి ఆ కొద్ది మంట కూడా చల్లారిపోతుంది. హృదయం తెప్పరిల్లాలి. వాక్యం వింటూనే హృదయం తెప్పరిల్లాలి. ఒక నూతన ఉజ్జీవం కలగాలి. నూతన కడుపులో నూతన జల నదులు ప్రవహించాలి. అలా ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూడు. ఆ రోజు ప్రభువా నాకు కావాలి. నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగానే నాలో మంట పుట్టాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు ధ్యానించాలి. అటువంటి మంట మనలో వచ్చేంత వరకు ధ్యానించాలి. దాన్ని ఎలా మనము ప్రాక్టీస్ చేయాలి. ఇటువంటి మంట మనలో పుట్టాలంటే కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? అది
ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. సిద్ధపాటు కలిగి ప్రాక్టీస్ చేయకపోతే ఏది కూడా రాదు. ప్రాక్టీస్ అంటే ఏంటి? ప్రాక్టీస్ అంటే ఏంటి? స్త్రీలలో టైలరింగ్ చేసే పని వస్తుందా ఎవరికైనా? వస్తుందా? వాళ్ళు ప్రాక్టీస్ చేయందే డైరెక్ట్గా అన్నీ కుట్టేస్తారా? ఎన్ని బ్లౌజులు పాడు చేసిన తర్వాత వాళ్ళు మంచి టైలర్లు అయ్యారు. పురుషులు మీ చేతి పనులలో ప్రాక్టీస్ చేయందే మీరు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నారా? ప్రారంభంలో యజమానుల దగ్గర ఎన్ని మెడ మీద దెబ్బలు తిన్నుంటారో. పటేలని కొట్టుంటాడు, రే ఇట్లా కాదురా ఇట్లా చేయరా అని అంటాడు. అవునా కదా? నేర్చుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయాలు. ఎక్కడైనా ప్రాక్టీస్. ఇంకొక మాట ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మనం ప్రాక్టీస్ చేయాలి. చేస్తున్నామా? వాక్యాన్ని ధ్యానించే విషయంలో ప్రాక్టీస్ చేస్తున్నామా? శ్రద్ధగా వెళ్ళి ఈరోజు నుంచి నేను ప్రాక్టీస్ చేయాలి వాక్యమని. వాక్యం బుక్ బైబిల్ తెరవగానే వస్తాడు సాతానుగాడు నిద్ర రూపంలో. ఒక అరగంట అయ్యాక చదువుదాంలే అని ఒక అరగంట. అది అది దాన్ని చంపాలి. దేవునికి వ్యతిరేకంగా దేవుని ధ్యానించేటప్పుడు మన తలంపులు ఆలోచనలు ఏది వ్యతిరేకంగా వచ్చినా దాన్ని చంపాలి. ఈ యవనస్తులు దాన్ని చంపలేకనే ఇహలోక మాలిన్యాల్లో పడిపోయి జీవితాలని బుగ్గిపాలు చేసుకుంటూ ఉన్నారు. మన ప్రార్థన కరెక్ట్గా ఉంటే మన కన్నులు తెరవబడతాయి. మన ప్రార్థన కరెక్ట్గా ఉంటే మన కన్నులు తెరవబడతాయి. ఆటోమేటిక్గా మండుతాం మనం. నేను అంటాను, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే మీ తల ఏ రోజైనా పైకి వెళ్ళినట్టుందా? అయిందా? మీరు ప్రార్థన చేస్తుండగానే మీ తల పైకి వెళ్ళినట్టు అయిందా ఏ రోజైనా? సరిగ్గా ప్రార్థన చేస్తే కన్నులెత్తే అనుభవం ఉంటుంది. పైనున్న సర్వశక్తి గల దేవుని చూసేటువంటి అనుభవంలోకి వెళ్తాం మనం. ఆయనతో మమేకమయ్యి ఆయనతో మనతో ఆయన ముచ్చటించుకుంటూ ఇక మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో కూడా మనకి తెలియదు. ఎంతసేపు ఇదే ప్రార్థన. అసలు ప్రార్థన చేస్తున్నారా? ఎంతసేపు ఇదే స్తోత్రాలు చెల్లిండండి అంటారా? చేతులైతే స్తోత్రాలు చెల్లి. ఇట్లుంటే ఏ రోజు మంట రావాలి? ఏ రోజు మండాలి? ఇక మనము కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి ప్రార్థన చేస్తే మన కన్నులు ఆటోమేటిక్గా శక్తి గల దేవుని చూస్తాయి. మనలో మంట పుడుతుంది. హల్లెలూయా! అటువంటి అనుభవంలోకి మనం రావాలి. కన్నులెత్తి చూసేటువంటి అనుభవం. ప్రాక్టీస్ చేస్తే కన్నులెత్తి చూసేటువంటి అనుభవంలోకి వస్తాం. ఇక్కడ కొందరు కన్నులెత్తి చూసినటువంటి అనుభవంలో ఉన్నారు. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వాక్యము. ధ్యానించినప్పుడు కన్నులెత్తి చూసేటువంటి అనుభవము. వారిలో పుట్టినటువంటి ఆ మంట కన్నులెత్తి చూసేటట్టుగా చేసింది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక కనిపించింది ఆయనకి.
ఆడ చూస్తే ఈడ కనిపించింది ఏంటి? అర్థమవుతుందా మీకు? పొద ఎక్కడుంది? పొద ఎక్కడుంది? ఆయన ముందు కదా ఉంది. మరి ఈయన ఎక్కడ చూస్తున్నాడు? అది దేవునితో మాట్లాడే అనుభవం నీకుంటే ఈ భూ సంబంధమైన నీకు అవసరమైనవన్నీ ఆటోమేటిక్గా నీ ముందుకు వస్తాయి. హల్లెలూయా. దేవునితో మాట్లాడడానికి ఎవరైనా సమయం తీస్తున్నారా? నీ కన్నులు పైకెత్తుతున్నారా? ఇంకో అయ్యగారు చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వాక్యంలో. ఎస్, చదివేటోళ్ళు లేరా? ఉండకుండా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొరాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఈ అయ్యగారు కళ్ళెత్తున్నాడా? నశించిపోయేదాన్ని చూస్తున్నాడు. కొన్ని నశించిపోయేవి బాగా ఉంటాయి, కొన్ని నశించిపోయేవి బాగా కనిపిస్తాయి. నీరు పారిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండి నీటి ఊట వలెను కనిపిస్తుంది. ఆడ పచ్చదనంగా కనిపిస్తుంది. ఈ ఒంట్లో మంట, హృదయములో మంట లేకుండా కన్నులెత్తి చూస్తే నశించిపోయేవి కనిపిస్తాయి. యవనస్తుల గురించి చెప్తా కొన్ని విషయాలు. యవనస్తుల గురించి చెప్తా. నేను ఎంతసేపు మా యవనస్తులని అంటే మగపిల్లల్ని టార్గెట్ చేస్తున్నా, కానీ ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తారని దేవుడు అంటున్నాడు నాతోటి. అర్థమైందా? ఎందుకు ప్రభు ఆడపిల్లలు తల్లి కొంగు చాటు ఉంటారు, వాళ్ళకి వంట వండడము ఊడవడం తప్ప వేరే ఏది తెలియదు అని నేను ప్రభుతో అంటున్నా. ప్రభు అంటున్నాడు, నేను అందరినీ ఎరిగిన వాడను, ఆంతర్యము ఎరిగిన వాడురా. యవ్వన ఆడ ప్రేమ దోమ అని తిరుగుతూ తమ జీవితాలు తామే బుగ్గిపాలు చేసుకుంటున్నారా. అవునా ప్రభు? నాకు తెలియదు నాయన. ప్రభు అంటున్నారు మీ ప్రవర్తన గనక సరిగ్గా లేకపోతే భయంకరమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఆడపిల్లలు మగపిల్లోడు ఒక్క తప్పిదం చేసి మరలా దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి పాప క్షమాపణ ఒప్పుకుంటే క్షమిస్తాడు. అలాగని ఆడపిల్లల్ని క్షమించడా అంటే, ఆడపిల్లల్ని దేవుడు క్షమించినా కూడా ఆ పాపము నిన్ను క్షమించదు, పట్టి వెంటాడిస్తూనే ఉంటుంది, నీ వెంటనే ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంటుంది కదా, భార్యాభర్తలు ఎప్పుడు విడిపోవాలి అంటే, ఒకరు ఎప్పుడు విడిపోయేటువంటి ఒక సన్నివేశం వారిలో జరగాలి అంటే, వారిద్దరిలో ఏదైనా తప్పిదము కనబడితే, ఆ హేతు కనబడితే, దానికి తగినటువంటి హేతు ఉంటే అప్పుడు భార్యాభర్తలు విడిపోవచ్చు. ఎవరు? స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు పాపం చేసినా మరలా అతన్ని క్షమించాడు. నేనంటాను, దేవుడు క్షమించిన ఈ లోకంలో ఉన్న మగపిల్లలు క్షమించరు. వాడి బుద్ధి అట్లాంటిది. ఏ మగాడు మంచోడు కాదు, వాడి బుద్ధి అట్లాంటిది.
అవునా కదా? అవునా కదా? కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీరు బాగుగా కుటుంబాన్ని ఏలేటువంటి జ్ఞానవంతులుగా ఉండాలనేటువంటి, బుద్ధిగల స్త్రీల వలె ఉండాలనేటువంటి, మీ కుటుంబాన్ని బాగుగా గమనించేటువంటి వారుగా ఉండాలని నా కోరిక. బుద్ధిగల కన్యకల వలె ఉండాలనేది నా కోరిక. బుద్ధి లేని కన్యకలు తమ దివిటిలను తామే అవగొట్టుకుంటారు, తమ భవిష్యత్తుని తామే రాసుకుంటారు. ముందంతా చీకటి, అగమ్య గోచరమైన భవిష్యత్తు, తలుపు మూయబడ్డటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతారు. బుద్ధి లేని కన్యకలు అయితే, బుద్ధిగల కన్యకల వలె గనక మీరు ప్రవర్తించినట్టయితే రాజుతో కూడా రెప్పపాటులో విందుశాలలోకి వెళ్ళిపోతారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడతాం. హల్లెలూయా. ఏమైతుందిలే అని అనుకున్నారో జీవిత కాలం వెంటాడుతుంది. జాగ్రత్త, వెంటాడుతుంది. ఇక మగపిల్లల దగ్గరికి వద్దాం, యవనస్తుల దగ్గరికి. మంట మనలో ఉన్నప్పుడు, నేను అంటాను, మనలో వాక్య ధ్యానం అనేటువంటి మంట ఉన్నప్పుడు, మనలో మండుతున్నప్పుడు పైకి కన్నులెత్తి చూసేటువంటి అనుభవంలో మనం వచ్చినప్పుడు, లోతులాగా అన్నీ రమ్యంగానే కనిపిస్తాయి. నిజమైన మంట లేనప్పుడు, ఏది నిజమైన మంట? పైకి మనుషులకి కనబడే మంట వేరు. యవనస్తులు, మనుషులకి కనబడే పై కనిపించే మంట వేరు. కానీ నిజముగా వాక్యము ధ్యానించినప్పుడు మంట ఉంటుంది చూసావు. కళ్ళు పైకెత్తి చూసినప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డవి, ఏవి రమ్యమైన, ఏవి ఖ్యాతి కలవి, ఏవి పాడైపోయేవో తెలుసుకునే అనుభవంలోకి వస్తారు. ఇలాగే మంచి క్రైస్తవ్యంలో ఎదిగినటువంటి ఒక సేవకుని పర్యవేక్షణలో, ఒక సేవకుని ట్రైనింగ్లో ఎదిగినటువంటి ఒక యవనస్తుడు, నిజంగా జరిగింది. కాలేజీలో ప్రేమ అనేసి అన్య సాంగత్యం చేసి అన్య స్త్రీతో వివాహం చేసుకొని, వాళ్ళ సేవకుడు అడిగాడంట, అరే ఇంత భక్తిపరుడు నువ్వు, ఇంత భక్తితో ఉండేవాడివి, దేవుని ఆరాధిస్తావు, సంఘంలో పరిచర్య చేస్తావు, సేవకునికి కుడి భుజంలాగా ఉంటావు కదరా నువ్వు, మరి నీకేం మాయదారం వచ్చిందిరా, ఇది చూసి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, అది కూడా ఒక అన్యుల స్త్రీతో నువ్వు వెళ్ళిపోతానంటున్నావు ఏంట్రా అంటే, హైగారు అమ్మాయి మంచిది, నేను మార్చుకుంటా. ఏంటంట, వీడు మార్చుకోలేడు, అమ్మాయిని మారుస్తాడు. అర్థమైందా? వీడు మార్చుకోలేడు, వీడి ప్రవర్తనను మార్చుకోలేడు, వీడి బుద్ధిని మార్చుకోలేడు, కానీ అమ్మాయిని మారుస్తాడంట. క్రీస్తులోకి అయ్యే పనిలేనండి ఇవి, అయ్యే పనిలేడా? నేను కూడా కొన్ని వివాహాలు వద్దు అంట, పెళ్ళయిన తర్వాత మారుతాడంట్లే అయ్యా. పెళ్ళైన తర్వాత నాకు డబల్ పని తప్ప వేరే ఏమీ లేదు. మీరు ఆత్మ సంబంధమైన వారిని వివాహం చేసుకుంటే నాకు మంచిగా, మీరు ఫ్రీగా నాకు పని చేసి పెట్టినట్టు. ఆత్మ సంబంధంగా లేని వారిని మీరు వివాహం చేసుకొని, స్త్రీ పురుషుడినైనా పురుషుడు స్త్రీనైనా, ఆత్మ సంబంధంగా మీరు వివాహం చేసుకొని వారిని, నాకు డబల్ పని, నేను డబల్ ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నీ కోసం ప్రార్థన చేయాలి, నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. కొద్దిగా నాకు సహకారులుగా ఉండండి. అర్థమవుతుందా? ఇంకా పని ఎక్కువ చేసేవారుగా ఉండకండి. అదేంటన్నా మేము అన్యుల పెళ్లి చేసుకుంటే మేము అంటే భక్తిపరుడు కానోని చేసుకుంటే నీకెందుకన్నా తలనొప్పి అంటే, నిన్ను తీసుకొని పరలోక రాజ్యానికి వస్తానని దేవుడికి మాట ఇచ్చా. నేను
నువ్వు కన్యకగా ఉన్నప్పుడే నిన్ను తీసుకొని నీకు బాప్తీసం ఇచ్చినప్పుడే, ప్రభువా ఈ బిడ్డకు నేను బాప్తీసం ఇచ్చాను ప్రభువా, ఈ బిడ్డని తీసుకొని నేను ఒక్కనే పరలోక రాజ్యం రాను, ఈమెను తీసుకొని వస్తా ప్రభువా నీ ఎదుటికి. పౌలు అదే అన్నాడు, కొందరినైనా క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టాలనేదే నా కోరిక. పౌలుకే అంత రోషం ఉన్నప్పుడు అభిషేకించబడ్డం నాకుండదా? ఎలాగైనా నేను తీసుకొని వస్తానమ్మా. నువ్వు ఇప్పుడు భక్తి లేనోడిని చేసుకున్నావు అనుకో, వాడు మందిరానికి రాడు. వస్తాడా? రాడు. పోనీ నువ్వు పోతానంటే 190 వంకలు ఉంటాయి. ఇంకా నయం. ఒక సంఘంలో ఒక చెల్లి ఉంది, భక్తి లేనోని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 3వ రోజు అంట సినిమాకి వెళ్దాం వస్తావా అన్నాడట భర్త. చొప్పు తీసుకొని కొడతా అనాలి కదా, అనాలా వద్దా? నేను భక్తి పర్రాలని, నేను సంఘంలో ఎదిగానని తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నువ్వు నన్ను సినిమాకి వెళ్దామని అడుగుతావేంటి? అనాలి కదా. వెళ్దామండి అనేది బండి మీద కూర్చుందంట. నీవు మండితే ఇతరులని మండిస్తావు. అందుకే నేను అంటాను, లోతులాగా రమ్యముగా ఉంది కదా అనేసి వెళ్ళిపోకండి, డిసిజన్స్ తీసుకోకండి. సొదొమ గొమొర్రా నాశనమయ్యే పట్టణం అది. ముందు దర్శనాన్ని చూడండి. లోతు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవుతుందని తెలవక అది రమ్యముగా ఉందని రమ్యముగా ఉంది కదా, మధురంగా ఉంది కదా, మార్చుకుంటాను కదా, ఈ కథలన్నీ వద్దు. ఈ కథలన్నీ వినదలుచుకోలేక నేను 1-2 సార్లకే అనుభవం వచ్చేసింది ఇక నాకు. నేను కూడా కఠినంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇప్పటి నుంచి విశ్వాసం లేనోడికి, బాప్తిజం లేనోడికి పెళ్ళి అంతే. మార్చుకుంటామన్నా, మార్చుకో, ఏదైనా చేసుకో, పెళ్ళి గుండు చేసుకొని మార్చుకో అంట. హల్లెలూయా. కఠినంగా ఉండాలి అంతే, కాలేబన్న, లేకపోతే కుదరదు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వాక్యంలో, ఫోన్ అయినా ఆదికాండం 18వ అధ్యాయం 2వ వాక్యం. చూడండి, అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు తన ఎదుట నిలబడి ఉన్నారంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే అబ్రహాము మండాడు. కన్నులెత్తి చూసినప్పుడు దేవునితో పెనుగులాడి మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. ఆ 3 మనుషులే వదలరా బాబు అనే అంతవరకు మాట్లాడాడు వాళ్ళతోటి. మనమేమో 2 మాటలు మాట్లాడగానే బాయ్ బాయ్ అంటాం ప్రార్థనలో. 2 మాటలు రాగానే ప్రార్థనలో బాయ్ బాయ్ అంటాం. ఏ అనుభవంలో ఉన్నాం మనం? ఆ 3 మనుషుల్ని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని చూసేటువంటి అనుభవంలో మనం ఉన్నాము అంటే మనలో మంట పుట్టాలా, దర్శనాలు చూడాలా. అందుకే అంత్యకాలం నా అభిషేకం ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తాను. మీ యవ్వనులు, యవనాండ్రులు, యవ్వనస్తులు కలలు కంటారు, మీ వృద్ధులు దర్శనాలు చూస్తారు. అంత్యకాల అభిషేకం ఒక్కొక్కరి మీద దిగాల. మంట పుట్టాలా. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయములో 8వ వాక్యంలో, చాలు అదొద్దమ్మా, క్షమించాలి. ఇస్సాకు కూడా కనులెత్తి చూశాడంట. ఏం కనిపించింది? తన భవిష్యత్తు కనిపించింది. అవునండి, ఇస్సాకు కన్నులెత్తి చూశాడు, యవనస్తుడు. రెబకా కూడా కన్నులెత్తి చూసిందంట. ఉందా మాట? ఉందనా? నా ఫోన్ ఏది? రెబ్కా కూడా కన్నులెత్తి చూసిందంట. ఇస్సాకు కన్నులెత్తి చూసినప్పుడు రెబ్కా కనిపించింది. రెబ్కా కన్నులెత్తి చూసినప్పుడు ఇస్సాకు కనిపించాడు. తెలుసా మీకు విషయం?
అది 4:63 అంట, చదవండి. వంటలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూసినప్పుడు వంట మీద నుండి దిగి అంతే కదా, ఎవరు కనిపించారు? వీడెవడో బాగున్నాడు అట్లా లేదు, ఇవే భవిష్యత్తు కనిపించింది. ఏం కనిపించింది? భవిష్యత్తు కనిపించింది. ఇస్సాకు కన్నులెత్తి క్షమించాలి, రెబ్కా కన్నులెత్తి చూసినప్పుడు ఇస్సాకు కనిపించాడు. ఇస్సాకు కన్నులెత్తి చూసినప్పుడు వంట మీద వస్తున్నటువంటి రెబ్కా కనిపించింది. ఇప్పుడు ఇస్సాకు జీవితంలోకి రెబ్కా ఎంటర్ అయింది. అంతకు ముందు వరకు ఇస్సాకు దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడంట. ఎందుకు, ఏ నిమిత్తం దుఃఖం అంటే, తన తల్లి చనిపోయింది శారా. తన తల్లి చనిపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కానటువంటి దుఃఖ సంద్రంలోకి వెళ్ళిపోయాడు అతను. ఎందుకయ్యా ఇస్సాకు దుఃఖంలోకి వెళ్ళిపోయావంటే, అన్న ఏం చెప్పాలన్నా, మా అమ్మకి నేను 90 సంవత్సరాలప్పుడు పుట్టానన్నా, మా నాన్నకి 100 సంవత్సరాలప్పుడు పుట్టానన్నా. నేను గోరుముద్దలు కూడా, నేను పెద్దవాడిని యవ్వనస్తున్నయ్యేంత వరకు గోరుముద్దలను మా అమ్మనే తినిపించేదన్నా. నాకు స్నానం మా అమ్మనే, ఈరోజు వరకు నాకు ఏమేం కావాలో అన్నీ మా అమ్మనే చేసిందన్నా. నేను మా అమ్మ గుడారంలో మా అమ్మతోనే ఉండేవాడిని అంటే శారాతోనే ఉండేవాడిని. ఒక్కసారిగా మా అమ్మ చనిపోయేసరికి నా గుండె పగిలినంత పని అయిపోయింది. నేను దుఃఖ సంద్రంలోకి వెళ్ళిపోయాను. ఈ దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి ఇస్సాకు కన్నులెత్తి చూసినప్పుడు రెబ్కా కనిపిస్తూ ఉంది. రెబ్కా, చదవండి మాట, కాదు, ఇస్సాకుతో తల్లి గుడారంలోకి పోయినప్పుడు, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై తన తల్లి గుడారములోకి రెబ్కాని తీసుకొని వెళ్ళాడంట. శారా, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారము కాదు, వేరు కాదు, అవి ఒకటే. శారా గుడారములోనికి, అంటే అప్పుడులో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడారము. అబ్రాహాంకి ఒక గుడారము, ఇస్సాకు ఒక గుడారము, శారాకు ఒక గుడారము, దాసికి కూడా ఒక గుడారం ఇచ్చారు. శారా గుడారములోకి రెబ్కాని తీసుకొని వెళ్ళికే ఏం జరిగింది అక్కడ? రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఈ మండుతున్నటువంటి సమయంలో కన్నులెత్తి చూస్తే దర్శనాలు కనిపించాలా, సమాధానం కనిపించాలా, ముందున్నటువంటి భవిష్యత్తు కనిపించాలా. ఇస్సాకు కన్నులెత్తి చూసినప్పుడు రెబ్కా కనిపించింది, దుఃఖ నివారణ కనిపించింది. అక్కడ దుఃఖ నివారణ కనిపించింది. లోతు కన్నులెత్తి చూశాడు, రమ్యముగా మధురంగా కనిపిస్తూ పాలు నీరు ప్రవహిస్తూ ఉంది, అక్కడ సమృద్ధిగా ఉంది. వెళ్ళిపోయాడు, ఏమొచ్చింది? దుఃఖం వచ్చేసింది. ఉన్నదంతా, సంపాదించుకున్నదంతా మటాష్. కొన్నిసార్లు నువ్వు గనక కన్నులెత్తి చూసి రమ్యముగా ఉందని వెళ్ళిపోతే సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ పోతాయి. యవనస్తులు ఈరోజు తృణీకరించబడము, వెలివేయబడడానికి కారణం ఏంటి అంటే, రమ్యమైనదని వెళ్తున్నారు, ఎదుటి వారి దగ్గర ఉన్నటువంటి పేరుని అంతటిని పోగొట్టుకుంటున్నారు. పేరు పోగొట్టుకుంటే, ప్రవర్తన మారితే, పేరు పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవడం చాలా కష్టం. ఇస్సాకు ధ్యానము ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానం. లోతు యొక్క ధ్యానము
అనుభవం లేనటువంటి ఆశించినటువంటి ధ్యానము. అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు ఆ అనుభవం ఎటువంటిదంటే దేవునితో మాట్లాడినటువంటి అనుభవం. మనం ఎల్లప్పుడూ మండుతూ ఉంటే ఈ అనుభవాల్లోకి వెళ్తూ ఉంటాం మనం. చూడండి ఆదికాండం 25:22. అయ్యా వాచ్ పని చేస్తలేదయ్యా, నాకు నేను అడిగింది ఇవ్వండి. థ్యాంక్ యూ. ఆదికాండం 25:22. అవును. ఓకే. సరే, అది వదిలే అమ్మా. ఇస్సాకుకి ఎట్టి మనసుండేనో రెబ్కాకి కూడా అదే మనస్సుంది. రెబ్కాకి కూడా అదే మనస్సుంది. ఈరోజు భార్యాభర్తలకు గొడవ రావడానికి, అసమాధానానికి కారణం ఏం తెలుసా? పెళ్ళి కానంత వరకు సమాధానంగానే ఉంటారు. అర్థమైందా? పెళ్ళి కానంత వరకు సమాధానం, వివాహం అయిన తర్వాత దుఃఖం ప్రారంభమవుతుంది. సమాజంలో ఈరోజు అదే ఉంది. ఇస్సాకుకి వివాహం అయిన తర్వాత దుఃఖ నివారణ కలిగింది, కానీ ఈ రోజుల్లో వివాహం అయిన తర్వాత దుఃఖం ప్రారంభమవుతూ ఉంది కుటుంబాలలో. అంటే ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి మనం ధ్యానించాలి. ఒకసారి మనం దేవుని సన్నిధికి వెళ్ళి అడగాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఎందుకు 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 భార్యాభర్తల ప్రవర్తన సరిగ్గా లేనందున, భార్య ప్రవర్తన బాగుంది, భర్త ప్రవర్తన బాగా లేనందున, భార్య ఆధ్యాత్మికురాలే కానీ భర్త ఆధ్యాత్మికత లేనందువలన, ఇందుకే కదా సమాధానం వచ్చేది. ఈ విషయాల్లోనే కదా గొడవలు వచ్చేది. చూడండి, ఇస్సాకు ద్వారా ఒక ప్రార్థన ప్రారంభమైంది, రెబ్కా ద్వారా ఒక ప్రార్థన ప్రారంభమైంది. వీరిద్దరికీ సమస్యలు వచ్చాయి. ఎవరికి? ఇస్సాకుకి రెబ్కాకి సమస్యలు వచ్చాయి. అప్పుడు వారు ఇరువురు కలిసి ప్రార్థన చేశారంట. ఇరువురు కలిసి, మీకు ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇస్సాకుకి తన తండ్రిలాగానే పిల్లలు పుట్టడం కాస్త ఆలస్యమైంది. అయితే రెబ్కా అంటది, ఏమండి మా నాన్న మీ నాన్న దాస్యం చేసుకున్నట్టే మీరు కూడా ఒకటి చేసుకోకపోయారా పిచ్చిదానా, దా దా అని చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారంట. గర్భద్వారం తెరవబడింది. యాకోబు ఆ గర్భంలో నుండి జన్మించాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున పడదాం. నేను అంటాను, ఈ అన్న మొగుడు ఉన్నాడు, ఎవరు ఎల్కానా? నేను నీకు 10 మంది పిల్లలతో సమానం అని అన్నాడా? అనే బదులు దావే ప్రార్థన చేద్దాం అని అనాలి కదా. మందిరానికి రాడు, కానీ ఓ మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి. అక్కడే భక్తి అనిపిస్తుంది కదా. ఎల్కానా మందిరానికి రాడు, మాటలు మాత్రము కోటలు దాటేస్తాయి. పిచ్చి ఒకతే వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతా ఉంటుంది. ఎట్టకేలకు దేవుడు కనికరించాడు. నిశ్చయముగా నా దేవుడు కనికరిస్తాడు. విడువబడిన దాన్ని త్వరగా కనికరిస్తాడు ఆయన. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఎటువంటి ప్రార్థన ఉండాలి అంటే, నీ భర్తని నువ్వు మార్చుకొనదగినటువంటి ప్రార్థన ఉండాలి. నువ్వు మండుతూ ఉన్నప్పుడే, నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడే, నువ్వు మండుతూ ఉన్నప్పుడే ఇతరులని మండించగలుగుతావు.
నీ భర్తని మండించగలుగుతావు, భర్త అయితే భార్యని మండించగలుగుతుంది. ఇద్దరు సాక్ష్యపు జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ సాక్ష్యపు జీవితంలో నుండే మారు మనసు అనే ప్రక్రియ జరుగుతుంది. భార్య సాక్ష్యము కరెక్ట్గా ఉండి అనుదినము నిత్యము ముమ్మార్లు ఇంట్లో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ సిలువని ధ్యానిస్తూ నిత్యము ఆ ఇంట్లో స్తుతి గీతాలు వినబడుతూ ఉన్నప్పుడు ఎలా పట్టబడతానంటే నేను పట్టబడడో చూస్తా. ఇంట్లో అవిశ్వాసులు ఉన్నట్టయితే, భార్య అవిశ్వాసమైతే, భర్త అవిశ్వాసమైతే, ఇద్దరిలో ఎవరో ఒకరు దేవుని నమ్ముకొని వారైతే, ఇద్దరు నమ్ముకున్న వారైతే, పిల్లలు నమ్ముకొని వారైతే ఇంట్లో ఎప్పుడు స్తుతి గీతాలు వినబడుతూ ఉండాలి, ప్రార్థనా శబ్దము వినబడుతూనే ఉండాలి. ఆ ప్రార్థనా శబ్దము ద్వారా, స్తుతి గీతాల ద్వారా నీ పిల్లలు మార్చబడతారు. మనకే ఉండదు ప్రార్థన. అర్థమైందా? మనకే ఉండదు ప్రార్థన. ఇప్పుడు బైబిల్ తెరిస్తే మళ్ళీ వచ్చే వారమే తెరుస్తాం. ఇక ఎక్కడిది ధ్యానించే అనుభవం ఇంట్లో మనకు ఉండదు, కానీ మళ్ళా కాలేబని దగ్గరికి వచ్చానా, నా భర్త మారాలని నీ కుటుంబీకులని మార్చుకునే అనుభవం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎల్లప్పుడూ మండుతున్నట్టుగా వారికి కనబడితే ఆ మంటలో వచ్చి వారు కూడా చేర్చబడతారు. ఎందుకంటే ఇది దహించు మంట కాదు, ఇది ఆధ్యాత్మిక పరవళ్ళు త్రొక్కేటువంటి మంట. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. ఇంత గొప్ప ధ్యానిస్తూ ఉంటే ఎన్ని ప్రక్రియలు, ఎన్ని ఆశీర్వాదపు కార్యాలు, ఎన్ని దీవెన కార్యాలు, ఎన్ని మేలుకరమైన కార్యాలు, ఎంతమందికి రక్షణ కార్యాలు జరుగుతూ ఉంటే ఇక ధ్యానించకుండా కూర్చుంటే ఎలా జరుగుతుంది? ధ్యానించకుండా కూర్చుంటే ఎలా జరుగుతుంది? నేను వాక్యం రాస్తున్నాను అంటే నా పిల్లలు కూడా గదిలోకి రావాలంటే భయపడతారు. నేను మోకరించి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను అంటే నా పిల్లలు కూడా దగ్గరికి రావడానికి భయపడతారు. మహిమక్క ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది అంటే నేను కూడా డిస్టర్బ్ చేయడానికి భయపడతా. అర్థమవుతుందా? ఇంట్లో ఎప్పుడు మంట ఉంటే, ఇంట్లో ఎప్పుడు ధ్యానించే అనుభవం ఉంటే, నీలో ఎప్పుడు మంట ఉంటే నీ ఇంట్లో అవిశ్వాసులు విశ్వాసులుగా మారిపోతారు. నీలోనే ప్రార్థన లేదు, నీలోనే ధ్యానించే అనుభవం లేదు, నీవే ఫోన్ల ముందు, టీవీల ముందు, నీవే ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంలోకి ఎదుటివారిని తీసుకొని వెళ్ళకపోతే, నీవే మండేటువంటి అనుభవంలో లేకపోతే నీ కుటుంబీకులు ఎలా మారుతారు? అర్థమవుతుందా? ఎలా మారుతారు? తల్లి ప్రవర్తనను చూసి కుమారుడు మారుతాడు, తండ్రి ప్రవర్తనను చూసి పిల్లలు మారుతారు. తండ్రే మందిరానికి రాకపోతే పిల్లలు వస్తారా? నేను మా డాడీ లాగా అంటాడు. అవును, డాడీ రాడు కాబట్టి కొడుకు కూడా నేను మా డాడీ లాగా అంటాడు. అమ్మ రాదు కాబట్టి కూతురు కూడా నేను మా అమ్మలా. హల్లెలూయా. రండి, కుటుంబాలు కట్టుకోండి. ఉపవాస ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థన. సాతాను కోరల నుండి మీ కుటుంబాలను విడిపించాలనే, ఇరుకులు, ఇబ్బందుల నుండి, శ్రమలు, అనారోగ్యం నుండి మిమ్మల్ని విడిపించాలనే ఈ ఉపవాస ప్రార్థన. మిమ్మల్ని సాతాను బంధకాల నుండి తొలగించాలనే ఈ ఉపవాస ప్రార్థన. మీరు ఆధ్యాత్మికంగా పరవలు త్రొక్కాలనే ఈ ఉపవాస ప్రార్థన. మీరు ప్రార్థనలోనూ, మీరు వాక్య ధ్యానములోనూ, మీరు సిలువ ధ్యానంలోనూ మండుతూ ఉండాలనే ఈ ఉపవాస ప్రార్థన. మీరు ఎల్లప్పుడూ నా దేవునికి సమీపంగా ఉండాలనే, మీరు కన్నులెత్తి నా దేవుని చూసేటువంటి అనుభవంలో మీరు ఉండాలనే, మీ జీవితాల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలనే. లోతులాగా మీరు అన్ని కోల్పోవాలని కాదు, అబ్రహాములాగా, ఇస్సాకులాగా మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ కుటుంబాలకి రావాలనే ఈ ఉపవాస ప్రార్థనలు. పనిపాట లేక కాదు, పనిపాట లేక కాదు.
ఒక సేవకునిగా నేను ఒక్కడనే ప్రార్థన చేసుకోవచ్చు, అర్థమైందా? ఒక సేవకునిగా నేను ఒక్కడనే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మీకు అందరికీ ఉపవాస పిలుపుని ఎందుకు ఇచ్చాను? ఉపవాస ప్రార్థన పిలుపుని ఎందుకు ఇచ్చాను? మీరందరూ కూడా మండుతూ ఉండాలని, మీరందరూ కూడా నా దేవునికి సమీపస్తులు అవ్వాలని, మీరందరూ నా దేవుని చేత మండించబడాలని, మీ కుటుంబాలను మీరు కట్టుకోవాలని, మీ కుటుంబాల్లో రక్షణ లేని వారికి యేసు నామములో రక్షణ కలగాలని, ఆశ్చర్యక్రియలు చేయాలని, సాతాను కోరల నుండి మీ కుటుంబీకులను లాక్కోవాలని, సాతాను బంధకాల నుండి, అప్పుల బాధల నుండి, చెరలో నుండి మీరు విడిపించబడాలని, పాపపు కట్లు తెగాలనే ఈ ఉపవాస ప్రార్థన. మీలో ఒక గొప్ప పెను మార్పుని చూడాలి, ఆధ్యాత్మికమైన మంట మీలో కనబడాలనే ఈ ఉపవాస ప్రార్థన. పనిపాట్లేక కాదు, 3 నెలల క్రితమే పిలుపునిచ్చింది, పనిపాట లేక కాదు. ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక తలంపు కలిగి సేవకుడిగా దేవుడు వచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలనే. లేకపోతే యెహోషువలాగా నేనును నా ఇంటి వారును యెహోవాను, ఎవరు అవసరం లేదు. యెహోషువలాగుంటే ఎవరు అవసరం లేదు. కానీ ఒక పౌలు వలె, ఒక అపోస్తుల పరిచర్య చేస్తున్నాం కాబట్టే ఏ విధము చేతనైనను కొందరినైనా మండిస్తూ క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలనే ఒక సేవకునిగా ఒక ఆరాటము, ఒక కోరిక తప్ప వేరొకటి కాదండి. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. నేను ధ్యానిస్తుండగా నాలో మంట పుట్టాను. వాక్యాన్ని ధ్యానించాలి, సిలువ ధ్యానించాలి. సిలువ ధ్యానము ఎఫెక్టివ్. నశించుచున్న వానికి వెర్రితనమును, రక్షించబడుతున్న వానికి గొప్ప శక్తి అయి ఉన్నది. సిలువని మనం నిత్యము ధ్యానిస్తే మనలో మనకి తెలవని ఒక శక్తి ఆవరిస్తుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడతారు. అపోస్తలుడైన పౌలుని బలపరిచింది ఆ సిలువ ధ్యానమే. నశించిపోతున్న వాడు ఈ సిలువని వెక్కిరిస్తాడు, అవమానిస్తాడు. సిలువని గురించినటువంటి ధ్యానము నశించుచున్న వాడికి వెర్రితనంగా కనిపిస్తుంది. కానీ రక్షించబడుతున్నటువంటి మనము, నమ్మి బాప్తిజం పొంది క్రీస్తుని ఎదుర్కొనవలసినటువంటి మనకి, మన శరీరంలో, మన ఆత్మలో ఒక గొప్ప బలముగా కనిపిస్తుంది. అది ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఉపవసించి ప్రార్థన చేసి ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించండి. చదవడానికి రాని వారు వినండి. రోజుకి ఇంచుమించు 4-5 మెసేజ్లు వినండి. ఆధ్యాత్మికమైనటువంటి మెసేజ్లు, ఆధ్యాత్మికంగా బలపరిచేటువంటి మెసేజ్లు వినండి. సేవకులు అందుకే కదా దివారాత్రులు 8 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాలు రాసేది ఇందుకే కదా. మీరు విని బలపరచబడాలనే కదా. అర్థమవుతుందా? వినండి. చదవడానికి రాని వారు వినండి, చదవడానికి వచ్చిన వారు కూడా విని రాసుకోండి. దాని అనుసారంగా మరలా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అప్పుడు గొప్ప కార్యాలను చూస్తారు, శ్రేష్టమైన కార్యాలను చూస్తారు. దేవుడి మాటలన్నీ మీ వెనికిడిలో ఫలభరితంగా నింపి నడిపించునుగాక, ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో మంట రగలాలి తండ్రి. ఇది మొదలుకొని ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన పరవలు నేను త్రొక్కాలి ప్రభు అని అడగండి దేవుని. ఇంతవరకు చచ్చిన పాము వలె ఉన్నాను, కప్పతిన్న పాము వలె ఒక్కచోటనే పడున్నాను తండ్రి. ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ ఎదుగుదల లేదు ప్రభువా. కానీ ఈ ఉపవాస ప్రార్థన నుంచి మొదలుకొని ప్రభువా, నా ఆధ్యాత్మికమైన పరవళ్ళు నాయన ఫలించాలి ప్రభువా. నేను ఆధ్యాత్మికమైన పరవలు తొక్కాలి నా తండ్రి. నాలో మంట పుట్టించు నాయన, నాలో మంట పుట్టించు ప్రభువా. నాయనా, నీ మంట నాలో రగలాలి తండ్రి. ఆ మంట ద్వారా అనేకులని మండించేటువంటి అనుభవంలోకి వెళ్ళాలి. కృప దయచే తండ్రి, కృప దయచే ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థన అందుకే